అష్ట అంటే 8, దిక్ అంటే దిక్కు, బంధనం అంటే కట్టడం లేదా బంధించడం. అంటే అరుణాచలం యొక్క అపారమైన శక్తిని 8 దిక్కుల నుండి బంధించి ఒక నియమిత వలయంలోకి తీసుకురావడమే అష్టదిగ్బంధనం. ఇది వేల ఏళ్ల క్రితం వాస్తు, యంత్ర, మంత్రశాస్త్రాల కలయికతో చేసిన ఒక శాశ్వత ఇంజనీరింగ్ అద్భుతం. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యంత బలంగా కేంద్రీకృతమైన ప్రదేశం అరుణాచల పర్వతం. మన పూర్వీకులు ఈ కొండ యొక్క సహజ అయస్కాంత ఆధ్యాత్మిక శక్తిని గుర్తించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం కేవలం 8 దిక్కులలోనే కాకుండా భూమి యొక్క శక్తి రేఖలు ఎక్కడైతే అత్యంత తీవ్రతతో ఉంటాయో ఆ ఖచ్చితమైన ప్రదేశాలలో ఈ అష్టలింగాలను స్థాపించారు. ప్రతి లింగం కింద ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని స్థాపించి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఉచ్చరించిన మంత్రాల ద్వారా వాటిని యాక్టివేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఈ 8 లింగాలు కేవలం దేవాలయాలుగా కాకుండా ఇవి కొండ యొక్క శక్తిని బయటకు చెదిరిపోకుండా పట్టి ఉంచి 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం అనే ఒక నియమిత వలయంలోకి ప్రవహించేలా చేస్తాయి. దీనితో ఒక భారీ శక్తి వలయం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ శక్తి వలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేది కేవలం పుణ్యం కాదు, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ. భక్తులు సవ్యదిశలో నడిచేటప్పుడు వారి వ్యక్తిగత శక్తి క్షేత్రం అంటే వారి యొక్క ఆరా ఈ మహాశక్తి వలయంతో అనుసంధానమవుతుంది. ఈ శక్తి ప్రవాహం ఒక ఎనర్జెటిక్ ఫ్లాష్లా పనిచేసి మన శరీరంలోని శక్తి కేంద్రాలలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను, కర్మ మలినాలను బయటకు నెట్టివేస్తుంది.